మెజార్టీకే రాజ్యాధికారం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మౌలానా గారు, మీతో మాట్లాడడానికి హైదరాబాద్ నుంచి హుస్సేన్ లైన్లో ఉన్నారండి. హుస్సేన్ గారు చెప్పండి సార్. నమస్తే అండి. మౌలానా గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి. మాట్లాడండి. హలో మౌలానా గారు. నమస్తే అన్న, మాట్లాడే. హలో, కాల్ ఏదో డిస్టర్బెన్స్ ఉన్నట్టుందండి. సార్, మీరు అద్భుతంగా పాడుతున్నారు. ఏదైతే ఈ దుదేకులు దండు కదలండి కదలండి అనే పాట కూడా ఉంది, అది ఒకటి పాడండి ఒకసారి. దండు గడుదామురో దండోరే దామురా, దండు గడుదామురో దండోరే దామురా. అరే దంచుకుందాం, దున్నుకుందాం, హక్కులు సాధించుకుందాం. చెల్ దండు గడుదామురో దండోరే దామురా, దండు గడుదామురో దండోరే దామురా. దూదేకుల దండు గట్టి దుదిలాగా ఏకుదాము, దూదేకుల దండు గట్టి దుదిలాగా ఏకుదాము. అగ్రవర్ణ కులాలతో సరిజోడు పోరు చేసి, అగ్రవర్ణ కులాలతో సరిజోడు పోరు చేసి. ఓట్లన్నీ మావాయే, సీట్లన్నీ మీవాయే, ఆరాటం మాదాయే, అధికారం మీదాయే. అందరినీ విడగొట్టి అధికారం చేతబడుతురి. చెల్ దండు గడుదామురు దండోరే దామురా, దండు గడుదామురో దండోరే దామురా. ఓకే. మౌలానా గారు, మీతో మాట్లాడడానికి హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి వెంకట్ లైన్లో ఉన్నారండి. వెంకట్ గారు. హలో. జేబీలండి. ముఖ్యంగా టీవీ1 బృందానికి మరి టీవీ9 బృందానికి అందరికి కూడా జేబీలు తెలియజేస్తున్నాను. జేబీ వెంకట్ గారికి కూడా జిట్వేలు తెలియజేస్తున్నాను. ఓకే. ముఖ్యంగా మరి పుస్తకాన్ని ఎంతో దిగ్విజయం తీసుకెళ్తున్నటువంటి టీవీ1 బృందానికి కూడా అందరికి కూడా మేము జేబీలు తెలియజేస్తూ, ఈ దుదేకుల కూడా అనేది నిజంగా అంటే ఇది చాలా వెనుకబడిపోయినటువంటి ఇది దుదేకులు అనేది. అయితే వివిధ గ్రామాల్లో కూడా నిజంగా ఇప్పటి వరకు ఇక్కడ సిటీలో జీవించడం వల్ల కూడా ఇది యొక్క కూడా ఇంతవరకు తెలియదు. మరియు దానికోసం పోరాటం చేస్తున్నటువంటి మౌలానా గారికి కూడా నిజంగా అభినందనలు తెలియజేస్తున్నాను. వాళ్ళ యొక్క వృత్తిని కూడా ఎవరు కూడా గుర్తించలేదు ఇప్పటి వరకు కూడా. వాళ్ళ యొక్క వృత్తి నిజంగా ఈ రాష్ట్ర ప్రజలకు కూడా తెలియజేయాలి. విదేశీయుల యొక్క వృత్తి వాళ్ళు నిజంగా వేరే బయటికి పోయి వాళ్ళు మామూలుగా రెడీమేడ్ డ్రెస్సులు అమ్ముకునేటటువంటి వృత్తి వాళ్ళది. వాళ్ళకు సరైన రాష్ట్ర ప్రభుత్వం సరైనటువంటి అవకాశాన్ని కల్పించి ఈ యొక్క రెడీమేడ్ దుస్తులకు సంబంధించినటువంటి, అదే విధంగా మార్కెట్ కి సంబంధించినటువంటి నిధులను సమకూర్చి ఏ విధంగా అయితే చేనేత ప్రజలకు చేసి లబ్ధిదారులకు చేకూరుస్తున్నారో అదేవిధంగా ఈ దుదేకుల సమస్యలపై పోరాడుతున్నటువంటి మౌలానా గారికి కూడా తెలియజేసేది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా కొన్ని నిధులను సమకూర్చుకొని మన వివిధ గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్లకు ఉపాధి కల్పించినట్లయితే తప్పకుండా మనలో కూడా కొంత అవేర్నెస్ వస్తుందండి. అప్పుడు ఆటోమేటికల్ గా ఎప్పుడైతే మనకు ఎకనామికల్ గా ఎదగలుగుతామో, నిజంగా పవర్ గురించి ఆలోచించగలుగుతామో, అప్పటి వరకు కూడా మనం పవర్ గురించి ఆలోచన విధానంలో మన ప్రజల్లో కూడా రావట్లేదు. కానీ వెంకట్ గారు, ఏదైతే ప్రభుత్వం కేటాయిస్తున్న నిధులు ఏదైతే ఉన్నాయో అవి కింద వర్గాలకు కానీ పేదలకు కానీ అందడం లేదనేది ఒక అనుమానం కూడా ఉందండి. అంటే కేవలం కొంతమంది మాత్రమే ఈ స్కీమ్స్ని ద్వారా లబ్ధి పొందుతున్నారని. అదేవిధంగా అంబేద్కర్ గారు చెప్పిన ఏదైతే రిజర్వేషన్ అనేది ఉందో కేవలం డెవలప్ అయిన వాళ్ళు మాత్రమే వాళ్ళు అనుభవిస్తున్నారు, కింద ఉన్న పేదలకు కానీ అందించే ప్రయత్నం చేయటం లేదనేది ఒకటి అండి. దీని మీద మీరు ఏం కామెంట్ ఇస్తారు? అదే సార్, ఇప్పుడు నేను ఏమంటున్నానంటే మన గ్రామంలో నివసించేటటువంటి ప్రజలకు ఈ ఇచ్చేటటువంటి నిధులు లబ్ధి పొందుతాలి. ఎందుకు పొందుతాలంటే ఇక్కడ దళాలు ఉన్నటువంటి మధ్యవర్తులు మాత్రమే, ప్రజాస్వామ్యంగా ఉన్నటువంటి నాయకులు మాత్రమే, వాళ్ళకు సంబంధించినటువంటి మనుషులకు మాత్రమే ఈ ఇక్కడ వచ్చేటటువంటి లబ్ధులను సమకూర్చుకుంటారు. కానీ ఇలాంటి వ్యక్తులు ఇప్పుడు మౌలానా గారు ఉద్యమం చేస్తుండే ఇప్పుడు వీళ్ళ గురించి వీరికి లబ్ధి పొందిందంటే ఇప్పటి వరకు కూడా జీవనం సాగించాలని ఎవరైనా రాష్ట్ర ప్రభుత్వం ఓకే టెక్నికల్ ఏదో ప్రాబ్లం అండి. చెప్పండి, ఏదైతే వెంకట్ గారు సూచన చేస్తున్నారో మీరు ఫస్ట్ ఆర్థికంగా డెవలప్ అయితే మంచిది. ఆర్థికంగా డెవలప్ అయితే ఆటోమేటిక్గా రాజ్యాధికారం గురించి ఆలోచించే అవకాశం ఉంటుంది అనేది వెంకట్ గారి భావన.
చక్కటి సూచన సార్. ముందు అదే మేము విద్యాపరంగా ఆర్థికంగా కానీ ముందుకు వచ్చిన తర్వాత మాకు నిధులు సమకూరి మాకు ఒక ప్యాకేజ్ కేటాయించిన తర్వాత కూడా మేము ముందుకు పోవడానికి చాలా ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు కొన్ని గ్రామాలలో చూస్తే కొంతమంది మా వాళ్ళు ఎంఆర్ఓ ఆఫీస్కు క్యాస్ట్ సర్టిఫికేట్ కులం సర్టిఫికేట్ కోసం అప్లికేషన్ పెట్టుకుంటే హేళన సార్, అంటే దూదేకులలో ఇంకా ఉన్నారా మన మండలంలో, మీ ఊర్లో ఇంకా ఉన్నారా అనే పరిస్థితి వస్తుంది సార్. ఖచ్చితంగా ఎవరైనా ముందుకు పోయి నాకు సర్టిఫికేట్ నా కులంకు నా సర్టిఫికేట్ ఇవ్వమంటే నీ దూదేకే సామాన్ ఉందా లేకపోతే కమాన్ ఉందా లేదా కొట్టే దండు ఉందా అనే పరిస్థితి ఏర్పడుతుంది సార్. అలాంటి పరిస్థితి వచ్చింది కాబట్టి మా దూదేకుల సంఘానికి తప్పకుండా ఎంఆర్ఓ వాళ్ళు గుర్తించి ఏ కులపరంగా ఉన్నా కానీ వారికి దూదేకుల సంఘం బీ సర్టిఫికేట్ ఇవ్వాలని వాళ్ళు కూడా ఒక సూచన. బీసీలో వెనుకబడిన జాతులుగా మీరు ఉన్నారు, అంటే వెనుకబడిన కులంగా కేవలం వలస జీవనం సాగిస్తుంటారు, అంటే ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళి. మరి ఇలాంటి పరిస్థితుల్లో అసలు రాజ్యాధికారంలో భాగస్వామ్యం అయ్యే అవకాశం ఉందంటారా? అంటే విద్యా ఉద్యోగ అవకాశాలకు ఎంతో దూరంగా బ్రతికే ఈ దూదేకుల వాళ్ళు రాజ్యాధికారంలో ఏమైనా భాగస్వామ్యంలో ఉన్నారా? ఒకటి సార్, ముందు విద్యాపరంగా ఉద్యోగపరంగా కొంచెం చైతన్యవంతులు అయిన తర్వాత మేము అందరము మాకు ఒక ప్యాకేజీ అంటూ మాకు ఒక బడ్జెట్ అంటూ ఉండి మాకు ఒక నిధులు అనేటివి ఉంటే మేము మహిళలం కానీ పురుషులం కానీ ముందుకు పోవడానికి ఆస్కారం ఉంటుంది. ఉద్యోగపరంగా విద్యాపరంగా అంచెలంచెలకు ఎదిగినాక చైతన్యవంతులు అయినాక రాజ్యాధికారంలో కూడా మా వంతు బాధ్యత మాకు కేటాయించిన తర్వాత మేము ముందుకు పోవడానికి ఆస్కారం ఉంటుంది సార్. మీతో మాట్లాడడానికి అనపర్తి నుంచి రామకృష్ణ గారు లైన్లో ఉన్నారండి. రామకృష్ణ గారు జై భీమ్ అన్న. జై భీమ్ రామకృష్ణ గారు. జై భీము. జై భీమ్ అండి. ఈ ప్రోగ్రామ్ సాయంత్రం కూడా పెట్టేవారు, సాయంత్రం తీస్తారు, ఈవినింగ్ టైం తీస్తారు. మౌలాన్న జై భీము. అన్నా నమస్తే అన్న. జై భీమ్ అన్న. నా పేరు రామకృష్ణ, ఈస్ట్ గోదావరి అన్న. అన్న దూదేకుల కులం అంటూ ఒకటి ఉంది అని రాష్ట్ర వ్యాప్తంగా ఆ కులస్తుల జీవనోపాధి మెరుగుపడాలి, విద్యలోనూ ఆర్థికంగా ఉపయోగపడాలని మీరు చేస్తున్న కృషి జై భీములు. అంటే ఈ రోజుని మన చరిత్ర మనం చదువుకుంటే ఒకనొక రోజున దూదేకుల కులం వాళ్ళు దళితులు, ఈవేళ బీసీసీ ఉన్న క్రైస్తవులు కానీ దూదేకులు కానీ పూర్వం మన చరిత్ర చూస్తే వీరందరూ కూడా దళితులే. అయితే కాకపోతే ఆ రోజు హిందూ మతం ఉన్నటువంటి ఈ అంటరానితనం కారణంగా అనేక మతాలకి వీళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. చరిత్ర చెప్తుంది. పూలే అంబేద్కర్ ఆలోచన విధానాన్ని మనం చదివితే చరిత్ర చదవాలి ముందు మొట్టమొదట ఎక్కడెక్కడి నుంచి మన చరిత్రలు ఎక్కడలా వచ్చేవాళ్ళది. ఈవేళ మన కులాల సంక్షేమాల గురించి గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు మనం ఎంత కష్టపడుతున్నామో, ఈ రోజు మీరు ఎప్పుడైనా ఒక రాజకీయ పార్టీని సపోర్ట్ చేస్తే మన కిందటువంటి కుల సభ్యులే మనకు సహకరిస్తలేదు. కారణం ఏంటంటే కులం కోసం నువ్వు పాటుపడు తప్ప ఏ రాజకీయ పార్టీకి నువ్వు వెళ్ళకు అంటున్నారు వాళ్ళు. అంటే రాష్ట్ర నాయకులు గాను లేదా గ్రామ నాయకులు గాను జిల్లా నాయకులు గాను పనిచేస్తున్న ఈ కులాల కోసం కష్టపడుతున్న నాయకుల పరిస్థితి ఎలా ఉందంటే వాళ్ళ మీద డిపెండ్ అయిపోతున్నారు. అంటే మీరు ఏం చెప్తారో చెయ్యాలా, కానీ అంబేద్కర్ పూలే ఆలోచన ఎవరు కాదు. ప్రజల కోసం జీవితాన్ని అంకితం చేస్తారు, ప్రజల అభివృద్ధి కోసం జీవితాన్ని అంకితం చేస్తారు తప్ప ప్రజలు ఎలా చెప్తే వాళ్ళు అలా నడవలే. కానీ ఇవాళ కుల సంఘ నాయకులు ప్రజల మీద డిపెండ్ అయిపోతున్నారన్న. చాలా మంది ఇవాళ బహుజన సమాజ్ పార్టీ జిల్లా మీరు చెప్పారు, కాంతిరామ్ గారు ఉత్తరప్రదేశ్ లో కుల సమీకరణ జరిగిందన్న. మొట్టమొదట ఏ కులానికి ఆ కుల సమీకరణ జరిగింది. కుల సమీకరణ నాయకుల ద్వారా మీరు మీ సమస్యను పరిష్కరించుకోవాలంటే రాజకీయ అధికారాన్ని చేపట్టండి. ఆ రాజకీయ అధికారం ఒక్కటే మన యొక్క సంక్షేమాన్ని కానీ మన యొక్క అభివృద్ధి కానీ మన యొక్క విద్యకు కానీ అన్నింటికీ ప్రాధాన్యత ఉంటుంది అని అవేర్నెస్ తీసుకురావడంతో అన్ని సంఘాలు కాంతిరామ్ గారు వెంట నడిచి ఆ రోజు. కానీ రామకృష్ణ గారు ఇప్పుడు ఒక విషయం చెప్పండి. కుల సంఘాలు ఉన్నాయి, కుల సంఘ నాయకులు ఉన్నారు, అయితే వీళ్ళు వాళ్ళ సమస్యల మీదే పోరాడతారు తప్ప ఐక్యంగా అంటే ఒక ఇప్పుడు దూదేకుల సమస్యల మీద వేరే కులస్తులు పోరాటం చేయరు. మరి అలాంటప్పుడు ఈ కోఆర్డినేషన్ ఎలా అంటే అందరు కలిసి ఒక సమస్య మీద పోరాటం చేస్తే దానికి రిజల్ట్ ఉంటుంది. కానీ ఎవరి సమస్య మీద వాళ్ళు పోరాటం చేసుకుంటూ వెళ్తే ప్రభుత్వం అంత స్పందించే అవకాశం ఉండకపోవచ్చు కదా. అంటే ఎవరు కుల సమస్య గురించి వాళ్ళ పోరాటం చేయడం వల్ల ఈ పోరాటం చేసే నాయకులను అక్కడ ఉన్న రాజకీయ పార్టీలు ఆకర్షిస్తున్నాయి. మీకు మేము ఉన్నాం ఏదో చేస్తాం అని ఆకర్షించడం వల్ల ఈ కుల సంఘ నాయకులందరూ కూడా అక్కడ ఉన్న పార్టీకి జారబడిపోతున్నారు. కాకపోతే వీళ్ళందరూ అన్ని కుల సమస్యలు వేదిక మీదకి వచ్చి రాజకీయ అధికారం ఒకవైపు కుల సమస్యలు ఒకవైపు మనం తీసుకున్నట్లయితే ఖచ్చితంగా మరి టీవీ వన్ ప్రసారం కూడా ప్రజలు తెలిసిన చెప్పండి అన్న. మంచి సలహా సూచన ఇచ్చింది సార్, కరెక్ట్.
ఇప్పుడు కుల సంఘాలలో కూడా రాజకీయ కొమ్ము కాసే వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటిది కాకుండా మనం ఏ రాజకీయంగా తొత్తుగా మారకుండా మనకు ఒక ప్లాట్ఫారం అనేది కరెక్ట్గా మనం అందరం ఏకమై ఉంటే మనం ఏదైనా సాధించడానికి ఆస్కారం ఉంటుంది అనేది ఆయన ఒపీనియన్. అంటే నేను దీనికి ఒక యాడ్ చేయాలనుకుంటున్నాను. ఏదైతే కుల సంఘ నాయకులు ఉన్నారో ఒక స్థాయికి ఎదిగిన తర్వాత వాళ్ళు మళ్ళీ వెళ్ళి అగ్రవర్ణాల పార్టీలతో కలిసే ప్రయత్నం చేస్తుంటారు. అంటే తమ జాతి ప్రయోజనాలను కూడా పక్కన పెట్టి కేవలం స్వలాభంతో స్వార్థంతో పనిచేస్తున్న రోజులు కూడా ఉన్నాయి, చూస్తున్నాము చాలామంది. అంటే పేర్లు నేను ప్రస్తావించాను, కానీ కొంతమంది నాయకులు అలా ఉన్నారు. మరి అలాంటప్పుడు ప్రజలు వీళ్ళు నమ్మే అవకాశం ఉందంటారా? అంటే వీళ్ళ మీద కాన్ఫిడెన్స్ అనేది ఉంటుందా? అదే సార్ నేను చెప్పేది. అందుకే మనం మన గొంగడు ఎక్కడేసిన గొంగడు అక్కడే ఉంది. కారణం ఏంటంటే ఇదే, మనము ఒక స్థాయికి ఎదిగిన తర్వాత కింది స్థాయిని మర్చిపోయి పై రాజకీయ లీడర్లకు నాయకులకు తొత్తుగా మారి ఇక స్థాయిని మర్చిపోయిన తర్వాత వాళ్ళ సొంత లాభాల కోసం పోయి ఆ రకంగా మర్చిపోతే కొన్ని ఏరియాలలో, కొన్ని జిల్లాలలో, కొన్ని గ్రామాలలో తగిన శాశ్వత చెప్పడం కూడా జరిగింది. కాకపోతే అలాంటిది జరగకుండా, అలాంటి తప్పు చేయకుండా అందరం ఏకతాటిపై ఉండి అందరం కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు, గ్రామాల నుండి మండలాల నుండి జిల్లాల వరకు, స్టేట్ వరకు కొంచెం అభివృద్ధి చైతన్యవంతులు అయితే మనం ముందుకు పోవడానికి ఆస్కారం చాలా ఉంటుంది. మీతో మాట్లాడడానికి వైజాగ్ నుంచి సూర్యనారాయణ గారిని లైన్లో ఉన్నారండి. నారాయణ గారు, హలో. జై భీమ్ అండి. సూర్యనారాయణ మౌలానా గారు జై భీమ్. జై భీమ్ అన్న. దూదేకుల విద్యాపరంగా చాలా వెనుకబడి ఉన్నారండి. కారణం ఏంటంటే దానికి మైనారిటీ కమిషన్ ప్రభుత్వమే కారణం. మైనారిటీ కమిషన్ ఎందుకంటే దూదేకుల గ్రూప్ బిలో సీరియల్ 5లో ఉన్నది బీసీలో. అది ఖచ్చితంగా గ్రూప్ 1లోకి తీసుకురావాలి, నెంబర్ 1. సో దూదేకులు జనరల్ గా ఎలా ఉన్నారంటే చిన్న కాలనీస్లో ఎప్పుడుంటే అక్కడ బడి అవకాశాలు కూడా లేవు. ఆ పక్కన ఏదో ప్రైవేట్ బడి ఏదో ఉంటే వాళ్ళు చదువుతారు. సో వాళ్ళు చదివితే ఖచ్చితంగా గవర్నమెంట్ బడిలోనే చదవాలి, లేకపోతే గుర్తింపబడిన బడిలో చదవాలి, లేకపోతే స్కాలర్షిప్ అనేసి అది గవర్నమెంట్ కండిషన్ పెట్టింది. వాళ్ళకి అందట్లేదు. మైనారిటీ కమిషన్ కూడా నేను ఆల్రెడీ లెటర్ రాశాను. ఏంటంటే వాళ్ళు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ స్కూల్స్ ఎక్కడో చదవనేయండి, తల్లిదండ్రుల పేరునో స్టూడెంట్ పేరునో చెక్ ఇచ్చేవడం లెక్క చేస్తే వాళ్ళకి ఎందుకు చదువు ప్రోత్సహించడానికి వాళ్ళు స్కాలర్షిప్ మంజూరు చేయొచ్చు కదా. సో ముఖ్యంగా మైనారిటీస్ కమిషన్ కి అదొకటి మీరు ఖచ్చితంగా చెప్పాలి. ఏ స్కూల్లో చదివినా ఆ తల్లిదండ్రుల పేరునో విద్యార్థి పేరునో చెక్ ఇస్తారు కాబట్టి అది మిస్అప్రాపరేట్ అయ్యే అవకాశం లేదు. రెండోది ఏంటంటే అది గ్రూప్ B5 నుంచి సీరియల్ 5 నుంచి గ్రూప్ 1 ఖచ్చితంగా బీసీ గ్రూప్ 1 ఈ దూదేకుల క్యాస్ట్ వెళ్ళాలండి. లేకపోతే అది మనుగడ సాధ్యపడి చాలా కష్టము. చాలా అన్ని విధాలుగా వెనుకబడి ఉన్నారు. నెంబర్ 2 ఏంటంటే ఈ రోజు బ్రాహ్మణ సమూహం కూడా, బ్రాహ్మణ మేధావులు కూడా ఈ దళిత బహుజన స్రవంతిలో కలవడానికి ఉన్నారు. నా పత్రిక ప్రజా జీవితానికి ఒక లెటర్ వచ్చిందండి. నిన్న ఒక లేఖ వచ్చింది. ఒక బ్రాహ్మణ పౌరహిత్యుడు మేధావి రాస్తూ బ్రాహ్మణులారా దళిత బహుజన స్రవంతిలో కలవంటూ ఆర్టికల్ రాసినట్టండి ఆయన నా పత్రికలో ప్రకటించడానికి. అంటే వాళ్ళు కూడా టీవీ ప్రోగ్రామ్ ఇచ్చేస్తున్నారు. దళిత బహుజన స్రవంతిలో కలిస్తే తప్ప బ్రాహ్మణ జాతికి కూడా మనుగడ లేదన్న విషయం వాళ్ళు గ్రహించారు. కాబట్టి మనం అందరూ ఏకతాటి మీద ఇప్పుడు ఉండి మన కామన్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ వీటి మీద మనం అందరం కలిసి పోరాడితే తప్ప, ఒక ప్లాట్ఫామ్ మీదకి వస్తే తప్ప మన అధికారాన్ని మనం సాధించుకోలేము. ఖచ్చితంగా మనం అందరూ తాటి మీద నడిచి చేసే ఆలోచన మీరు చేయండి. తప్పకుండా ఎవరిపైన వాళ్ళు చేసుకొని వచ్చి కంటే ఒక ప్లాట్ఫామ్ ఉంటే మన సమస్యలు ఎక్కడ చెప్పుకోవాలో వాళ్ళకు ప్లాట్ఫామ్ కనపడాలండి. మీరు ప్రయత్నం చేయండి. నారాయణ గారు, మీ ప్రజా జీవితం అసలు ఎందుకు ఏర్పాటు చేశారు? ఏ లక్ష్యంతో అది మీరు దాన్ని రన్ చేస్తున్నారండి? అంటే ప్రారంభించబోతున్నారని తెలిసింది. అసలు దాంట్లో ఏ అంశాలను ఎక్కువగా ఫోకస్ చేయబోతున్నారు? మెయిన్ 63 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చిన తర్వాత బడుగు బలహీన వర్గాలు, దళితులు వీళ్ళందరూ ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉందండి. తిండి లేక, కూడు పొట్టు లేక, ఉండడానికి ఇల్లు లేక, ఈ రోజు కూడా ఇందిరా మిల్లుకేమో చిన్న ఇండ్లు కూడా ప్రాకులాడే పరిస్థితి ఏర్పడుతుంది. మరి ఈ వర్గాల్లో ఒకటే కాదు, అన్ని వర్గాల్లోనూ కూడా వెనుకబడిన వారే ఉన్నారు. వీళ్ళ సమస్యల్ని ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలి. ఒక నవ సమాజ నిర్మాణం స్థాపించాలి. తర్వాత ఏమో అంబేద్కర్ ఐడియాలజీ తెలియదు, పూలే ఐడియాలజీ తెలియదు, ఇవన్నీ నొక్కి పెట్టేశారు. కాబట్టి ప్రభుత్వం వీళ్ళ చైతన్యం తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఈ ప్రజా జీవితం పత్రిక నేను స్టార్ట్ చేసిన వెంటనే కొంతమంది మేధావులకు వెళ్తే నిన్న ఒక లెటర్ వచ్చింది. నేను చాలా ఆశ్చర్యపోయానండి.
బ్రాహ్మణ మేధావుల దళిత బహుజన స్రవంతులు కలవంటే మన ఉనికిని కాపాడుకున్న లెటర్ రాస్తే నేను చాలా సంతోషించాను. ఎందుకంటే అంటరానితనం అన్నది పుట్టింది బ్రాహ్మణీకంలో నుంచే. ఎవరు విత్తనం వేశారో వాళ్ళే ఆ విత్తనాన్ని, ఆ చెట్టుని, ఆ మొక్కను నరకాలి. అంతరాంతరం చెట్టుని వాళ్ళు ముందుకు వచ్చినందుకు బ్రాహ్మణ సమూహాలు మేధావులు నేను ఆహ్వానిస్తున్నాను స్రవంతిలోకి. తర్వాత వాళ్ళ కష్టాలు వాళ్ళకు ఉన్నాయండి. ఈ రోజు వాళ్ళు కూడా కష్టాలు పడుతున్నారు కాదని మనం ఖచ్చితంగా చెప్పలేము. అది సూర్యనారాయణ గారు, ఓకే మీ ఆశయం కూడా నెరవేరాలని నేను కూడా కోరుకుంటున్నానండి. ఏదైతే అన్ని వర్గాల్లో, అన్ని కులాల్లో పేదలు అనేవాళ్ళు అన్ని వర్గాల్లో ఉన్నారు. వీళ్ళందరినీ కలుపుకొని పోవాల్సిన అవసరం ఉందని చెప్పి సూర్యనారాయణ గారు చెప్తున్నారు. దీన్ని మీరు ఏకీభవిస్తారా? నేను తప్పకుండా మా దుదేకుల సంబంధ బ్రాహ్మణ్ అంటే అగ్రవర్ణానికి సంబంధించిన ఒక ఆయన వాళ్ళకి లెటర్ రాశారండి. ఈ కార్యక్రమం కూడా చాలామంది వాచ్ చేస్తున్నారు. ఓన్లీ దళిత ఎస్సీ ఎస్టీ బీసీలే కాకుండా అగ్రవర్ణాలు కూడా ఈ ప్రోగ్రామ్ వాచ్ చేస్తున్నారు. వాళ్ళు కూడా కలిసేందుకు, లేకపోతే వాళ్ళు కలిసి పనిచేసేందుకు సిద్ధమవుతున్నారు అనేది సూర్యనారాయణ గారు చెప్పిన దాన్ని బట్టి మేము కూడా ఏకీభవిస్తున్నాం సార్. మేము కూడా సిద్ధంగా ఉన్నాం కలిసిపోయి పనిచేయడానికి. కూడా అందరినీ కలుపుకపోయి పని చేస్తేనే ఏదైనా సాధించగలం. దానికి మేము ఎల్లవేళ కృషి చేస్తాం. మాకు ఎప్పుడు మా అండలు తప్పకుండా ఎల్లవేళ ఉంటాయి. ఓకే అండి. మౌలానా గారు, మీరు ఇంతకుముందు మీరు పాట పాడుతుంటే నేను కట్ చేసి కాల్ తీసుకున్నాను. ఆ పాటలో అసలు ఏముంటుంది, దేని గురించి ఆ పాట? అసలు మా దూదేకుల దండు కట్టిన తర్వాత మనం ఏం చేస్తున్నాం, ఏ రకంగా విద్యాపరంగా ఉద్యోగపరంగా ముందుకు పోవాలి, ఏ రకంగా మనం రాజకీయంగా కూడా ముందుకు ఉండాలనే దాని మీద మా దూదేకుల కులం మీద మా ఉన్న బాధలు, ఆవేదన ప్లస్ అభివృద్ధి కోసం సార్. దండు గడుదామురో దండోరేద్దామురా, దండు గడుదామురో దండోరేద్దామురా. అరే దంచుకుందాం దున్నుకుందాం, దంచుకుందాం దున్నుకుందాం, హక్కులు సాధించుకుందాం. చల్ దండోరేద్దామురో దండు గడుదామురా, దండు గడుదామురో దండోరేద్దామురా. ఆరాటం కాడమేము పోరాటం కాడమేము, ఆరాటం కాడమేము పోరాటం కాడమేము. కష్టపడేదు మేము, సుఖపడేది మీరు. చదువు సంధ్యాలలో మీకంటే గొప్పోళ్ళం, మీకంటే గొప్పోళ్ళం. తెలివితేటలలో ఆరితేరి మించినాము, అందరము ఏకమైతే అధికారం చేతబడతాం. దండు గడుదామురో దండోరే దామురా. అరే దంచుకుందాం దున్నుకుందాం, హక్కులు సాధించుకుందాం. చల్. ఓకే అండి, మీతో మాట్లాడడానికి హైదరాబాద్ నుంచి కాజా లైన్లో ఉన్నారండి. కాజా గారు. అవునండి. నమస్తే అండి, మౌలానా గారు ఉన్నారు, మాట్లాడండి. మాట్లాడండి. హలో, నమస్కారం అండి కాజా గారు. నమస్కారం అండి. మౌలానా గారు చెప్పండి సార్. నమస్కారం సార్. నమస్తే అండి. నా పేరు షేక్ కాజా అండి. చెప్పండి. బిహెచ్ఎల్ రామచంద్రపురం హైదరాబాద్ అండి. సార్ నేను దూరేకులు వస్తుంది. అవునండి. మన కుటుంబం చాలా వెనుకబడి ఉండడానికి కారణం మీరు ముందుకు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది సార్. థ్యాంక్స్ అన్న. ప్లస్ ఇంకోటి, మన క్యాస్ట్ తరఫున దండోర అనేది మీరు మొదలుపెట్టి మీరు రాష్ట్ర నాయకుడు అయినందుకు కృతజ్ఞతలు సార్. ఓకే, థ్యాంక్స్ అన్న. ఇంకా మన తరఫున అంటే మన కులస్తులు వెనకబడి ఉండటానికి మీరు ముందుకు రావడానికి నేను చాలా సంతోషం, తట్టుకోలేని పరిస్థితి సార్. ఓకే, థ్యాంక్స్ అన్న. థ్యాంక్స్ కాజా సార్. కొంచెం ముందుకు వచ్చినందుకు మీకు చాలా సంతోషం సార్. మనని కొంచెం ముందుకి కాజా గారు, ఇట్లాంటి నాయకులు చాలా మంది ఉన్నారండి. వాళ్ళందరినీ వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నమే ఈ TV1 చేస్తుంది. అయితే మీరు సమాజంలో ఎదుర్కొంటున్న సమస్యలు కానీ, కులపరంగా మీరు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు, విద్యా ఉద్యోగ అవకాశాల్లో మీకు ఏమైనా సమస్యలు ఉంటే మీరు ఒకసారి మీరు మాట్లాడచ్చు. ఆ విషయాలు కూడా మాట్లాడచ్చు. కేవలం రాజ్యాధికారం గురించి కూడా మాట్లాడచ్చండి. అంటే పొలిటికల్ పవర్లో చాలా తక్కువ మంది ఉంటారు దూదేకుల కులస్తులు. దానికి కారణం ఏంటో మీకు ఏమైనా తెలుసా? మీ ఐడియా, మీకున్న ఆలోచన ప్రకారం ఏదైనా చెప్పగలుగుతారా? అసలు మా కులాన్ని అంటే ముందుకు తీసుకుపోయే వాళ్ళు లేదు సార్. అంటే ముందుకు తీసుకోవడానికి మేము ఎదుగుతున్నా కానీ అంటే ముస్లిం వాళ్ళే మమ్మల్ని అంటే మీరు దూరేకులు అంటే పనికి రాని వాళ్ళుగా ఎదగనివ్వట్లేదు. ఆ విధంగా సార్ అంటే కులం తరపు నుంచి కులమస్తుడు కూడా ముస్లిం అతను కూడా మనకు తక్కువ చేసి చూసినట్టుగా చూస్తున్నాడు. మనలో ఇప్పుడు నాది ఎట్లా, నేను ముస్లిం అతన్ని కాకుండా మాట ముస్లిం మాట రాకపోయినా అతను ఏంటి నువ్వు తక్కువడి అన్నట్టుగా చూసినట్టు మాట్లాడుతున్నారు. ఓకే, ఆ విధంగా కులం పరంగా అయితే ఇప్పుడు ఉద్యోగ పరంగా చదువు పరంగా అయితే అంతగా అంటే చెప్పుకోదగ్గది బీసీ కింద ఇస్తున్నారు. ఏదో 10 మందిలో 4 పోతాను, 1 2 పోతాను అంతే తప్ప పెద్దగా ఉపయోగపడింది లేదు.
ఓకే అండి, థ్యాంక్ యూ కాజా గారు, Thank you, కాల్ కాజా గారు. చేసినందుకు, అలాగే మీ అభిప్రాయాన్ని మాతో పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు తెలుపుతున్నానండి. మౌలానా గారు, అంటే చూడండి ఇట్లాంటి పరిస్థితి, అంటే ముస్లిమ్స్లోనే మమ్మల్ని చాలా తక్కువగా చూస్తున్నారనే పరిస్థితి ఉందని చెప్పి, అంటే ఎక్కడో కాదు అది, బిహెచ్ఎల్ అనేది ఇక్కడ పక్కనే హైదరాబాద్కి 10 కిలోమీటర్ల దూరంలో ఉండే లింగంపల్లి దగ్గర ఉండే ఏరియా. అంటే ఇంకా గ్రామాల్లో ఇంకా ఎట్లాంటి పరిస్థితులు ఉండొచ్చు? అదే సార్, నేను మీకు ముందు అదే చెప్పిన, శత్రువులలో శత్రువులు మా కులపరంగానే శత్రువులు చాలా ఉన్నారు. కొంతమందికి భాష హిందీ ఉర్దూ రావడం సహజం, కొంతమందికి రాకపోవడం సహజం. తర్వాత కొంతమందికి మామూలుగా మాట్లాడడం తెలుసు, కొంతమందికి స్పష్టంగా మాట్లాడడం తెలుసు. దాంట్లో ఓహో నువ్వు ఇదా అని కించపరచడం మన కాజాబాయి చెప్పినట్టుగా ఆ రకంగా కూడా మానసికంగా బాధపడే వాళ్ళు చాలామంది ఉన్నారు సార్. అందుకే నేను అనేది ఏంటంటే మా కులస్తులకు కూడా మనము తోటివారికి సహాయం చేయాలి, తోటివారిని మనం సహకరించాలి, కానీ వాళ్ళు కించపరచకుండా చూస్తూ అందరితోటి ఇలాంటి కాజాబాయి లాంటి వాళ్ళంతా ముందుకొచ్చి అందరం ఏకతాటిపై ఉంటే మా యొక్క సంఘాన్ని ముందుకు పోవడానికి ఆస్కారం చాలా ఉంటుంది సార్. ఓకే మౌలానా, మీ ఆలోచన ప్రకారం చెప్పండి, మెజార్టీకే రాజ్యాధికారం అంటే ఏంటి అసలు? సార్, మేము అంబేద్కర్ జ్యోతిరావు పులే వారు చెప్పినట్టుగా ఆలోచన ఆశయాల్లో జెండాను మోసేదంతా మనము, అనుభవించేదంతా వాళ్ళు, గోడల మీద రాతలు రాసి దెబ్బలకు ధర్నాలకు ప్రతిదానికి కోర్టులు తిరిగేది మనము, హాయిగా రాజ్యాధికారం అనుభవించేది వాళ్ళు. కాబట్టి ఇప్పటికైనా మనం అందరం తెలివి మీరి చైతన్యవంతులై అందరం ఏకతాటిపై వస్తే తప్పకుండా మనం బీసీలం అందరం ఏకతాటిగా ఉంటే రాజ్యాధికారం సాధించడానికి ఆస్కారం చాలా ఉంటుంది సార్. అంటే 85% ఉన్న ప్రజలు కేవలం 15% రాజ్యాధికారంతో సరిపెట్టుకుంటున్నారండి. కానీ 15% ఉన్న కొంతమంది మాత్రం తరతరాలుగా ఈ రాజ్యాధికారాన్ని తమ చేతుల్లో పెట్టుకొని వీళ్ళని 80% ఉన్న ప్రజల్ని అణిచే ప్రయత్నం ఇంకా చేస్తూనే ఉన్నారు. అయితే దీనికి ప్రధాన కారణం ఏంటంటే చైతన్యం లేకపోవడం, రాజకీయ చైతన్యం లేకపోవడం, ఇంకోటి ఓటు విలువ తెలియకపోవడం, ఓటు నమ్ముకునే దుస్థితికి వెళ్ళిపోవడం వల్ల అగ్రవర్ణాలు కానీ రాజకీయ పార్టీలు కానీ ఆ ఓట్లను కొనేసి గెలిచి మళ్ళీ కోట్లాది రూపాయలు సంపాదించే ఒక వ్యాపారంగా ఒక రాజకీయాలని ఏదైతే ప్రజాసేవ అనేది పక్కన పెట్టి ఒక రాజకీయాన్ని ఒక వ్యాపారంగా మార్చేసిన పరిస్థితులు ఉన్నాయని, దీని మీద అంటే మీలాంటి కుల పెద్దలు కానీ నాయకులు కానీ అంటే మీరు ఒక సమావేశమైన నిర్వహించవచ్చు, లేకపోతే మీరు పిలుపునిస్తే కొంతమంది మీ మాటని అంగీకరించే అవకాశం ఉంటుంది. అంటే ఓటు విలువని తెలియజేసే ఒక చైతన్యం, ఒక యాత్ర లాంటిది కానీ కార్యక్రమం కానీ అలాంటిది పెట్టుకొని ఎవరైతే నిజమైన నాయకుడు ఉన్నాడో, ఎవరైతే మన సమస్యలను పరిష్కరిస్తారో ఆయనకి ఓటేసి నిజమైన నాయకుడిని ఎన్నుకునే ప్రయత్నంలో మీరు కూడా భాగస్వాములు అయితే మంచిదని చెప్పి నా ఆలోచన అండి. దీన్ని మీరు ఎట్లా స్వాగతిస్తారు? ధన్యవాదాలు సార్, మంచి సలహా ఇచ్చారు. మేమదే సార్, మా కులపరంగా ఇంతకుముందు చాలా మంది రకరకాలుగా ఉద్యమాలు రావచ్చు, రకరకాలుగా నాయకులు రావచ్చు, సంఘాలు పెట్టవచ్చు. కానీ రాజకీయంగా ఆర్థికంగా ఎవరైతే 15% ఉన్నారో వాళ్ళు మెయిన్ ఉద్యోగపరంగా కానీ చదువు పరంగా విద్యాపరంగా కానీ ఆర్థికంగా కానీ ఎదిగి ఉన్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళని లొంగ తీసుకొని మీరు అన్నట్టుగా రాజ్యాధికారం ఎదగనీయకుండా చేస్తారు. కాబట్టి చైతన్యవంతులై మేము విద్యాపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ రాజకీయ పరంగా కానీ ముందుకుంటే మేము కొనసాగించడానికి ఆస్కారం చాలా ఉంటుంది సార్. అంటే ప్రజల్లో చైతన్యం తీసుకురావాలంటే గ్రామీణ స్థాయిలో కూడా, అంటే నేను అనేది మీ ఒక్కరి గురించే కాదు, ఎవరైతే ఈ కుల సంఘంతో ఏర్పాటు చేసుకుని పనిచేస్తున్నారో వీళ్ళందరూ కూడా ఒక టార్గెట్ పెట్టుకోవాలి. 2014 లేకపోతే 2020 అనో ఏదో ఒక టార్గెట్ పెట్టుకొని మనం ఫస్ట్ క్షేత్రస్థాయి కింద స్థాయి నుంచి వార్డు మెంబర్ నుంచి మొదలెట్టి అట్లా మండలం లేకపోతే జిల్లా స్థాయి అట్లా ఎవరైతే మెజార్టీ ప్రజలు ఉన్నారో అక్కడ ఉండే మెజార్టీ ప్రజల్లో ఒక మంచి వ్యక్తిని, ఒక కులస్తుని వాడిని నిలబెట్టి గెలిపించే ప్రయత్నం చేసి, అంటే మెజార్టీకే రాజ్యాధికారం అనే కాన్సెప్ట్కి దానికోసం పనిచేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. అది ఇప్పుడు అదే సార్ ఫౌండేషన్ అంటే పిల్లర్లు వేసుకుంటూ గ్రామాలు విలేజ్లు ఊరులు వాడవాడలు తిరుక్కుంటూ చైతన్యవంతులు చేసి అన్ని కులాలని మీరు అన్నట్టుగా ఏ కులానికి ఎవరైతే కొంచెం మాట్లాడగలరు, కొంచెం తెలివంతులు ఉన్నారనేది ఆ రకంగా అన్ని కులాల పరంగా తీసుకొని వార్డు మెంబర్తో నుండి సర్పంచ్ నుండి మండలాధ్యక్షులు ఎంపీటీసీ జడ్పీటీసీ నుంచి ఎమ్మెల్యేలంత వరకు మేము కూడా ప్లాన్లో ఉన్నాము. విలేజ్ ఊరు గ్రామాలు తిరిగి చైతన్యవంతులు చేసి అన్ని సంఘాలను కూడగట్టి రేపు జరిగే 2014 వరకు మేమేందో మా సత్తా ఏందో చూపించడానికి మా వంతు సహకారం తప్పకుండా చేయడానికి ముందున్నాం సార్. మీరు బాల కార్మికుల మీద ఒక పాట పాడితే బాగుంటుంది అంటే నేను అనేది ఎందుకంటే ఏదైతే మెజార్టీకే రాజ్యాధికారం అని ఏదైతే మాట్లాడుతున్నామో ఈ మెజార్టీ ప్రజల్లో సగం మంది మళ్ళీ మహిళలు ఉన్నారు, మళ్ళీ భవిష్యత్ ఎవరైతే ముందు తరాలకి వెళ్ళే ఎవరైతే విద్యార్థులు ఉన్నారో ఎవరైతే బాలలు ఉన్నారో వాళ్ళందరూ సరైన విద్య అందక కార్మికులుగా మారుతున్నారు.
మొన్న ఒక సర్వేలో ఏం తెలియదంటే బాల కార్మికుల్లో చాలా 85% మంది మళ్ళీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లలే ఉన్నారనేది ఒక సర్వే రిపోర్ట్స్ ప్రకారం తెలిసింది. బాల కార్మికులకు విముక్తి కలిగించాలని, లేకపోతే బాల కార్మికులకు విద్య అందించాలనే దిశగా ఏదైనా ఒక పాట ఉంటే మీ దగ్గర పాడండి. అది మీరు అన్నట్టు 100% నగ్న సత్యం సార్. సహజంగా మనం ఊర్లలో కానీ గ్రామాలలో చూస్తే ఇళ్ళలో పనిచేయడము, జీతాలు ఉండడము. ఈ హైదరాబాద్కి వస్తే మీరు అన్నట్టు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ముస్లింలు కూడా పంప్షార్ దుకాణాల్లో, హోటళ్లలో, కంపెనీలో, కార్ఖానాల్లో చాలామంది చేసి విద్యకు దూరంగా ఉంటున్నారు. అయితే వీళ్ళ దగ్గరకు వచ్చిన మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకు ఓటు బ్యాంకు లేదు. వాళ్ళకు మనలాగా ఓటు బ్యాంకు ఉంటే రాజకీయ లీడర్లు కొంత లబ్ధి పొందేవారు. కాబట్టి అందుకనే ఆ వర్గాన్ని అట్టే ఎవరు పట్టించుకోకుండా పోయి చాలా బాధపడే బాల కార్మికులు ఉన్నారు సార్. 5 to 15, 14 years పిల్లలందరూ, ఆడపిల్లలు కానీ మగ పిల్లలు కానీ. బడికోని పిల్లలార బాల కార్మికులార, బడికోని పిల్లలార బాల కార్మికులార, బస్తి బస్తి పిల్లలార పనులు చేసే పిల్లలార, బస్తి బస్తి పిల్లలార పనులు చేసే పిల్లలార, పోవాలెరా చదువుకోవాలెరా, చల్ పోవాలెరా చదువుకోవాలెరా, చదువుకోను మనం బడికి పోవాలెరా, చదువుకోను మనం బడికి పోవాలెరా. మన తల్లిదండ్రులు మనలా చదివియలేదు, మన తల్లిదండ్రులు మనలా చదివియలేదు. ఈ పాని ఆ పాని చెయ్యమనంటారు, ఈ పాని ఆ పాని చెయ్యమని అంటారు. ఉన్నోళ్ళ ఇళ్లల్లో సాకిరికి పెడతారు, ఉన్నోళ్ళ ఇళ్లల్లో సాకిరికి పెడతారు. హోటల్లో కంపెనీలో జీతాలు పెడతారు, హోటల్లో కంపెనీలో జీతాలు పెడతారు. అడ్డమైన పనులు చెప్పి బతకాగం చేస్తారు, అడ్డమైన పనులు చెప్పి బతకాగం చేస్తారు. పోవాలెరా చదువుకోవాలెరా, చల్ పోవాలెరా చదువుకోవాలెరా, చదువుకోను మనం బడికి పోవాలెరా, చదువుకోను మనం బడికి పోవాలెరా, చదువుకోను మనం బడికి పోవాలెరా. అన్నలార చెల్లెలార అక్క చెల్లెల్లార, అన్నలార చెల్లెలార అక్క చెల్లెల్లార, అన్నలార చెల్లెలార అక్క చెల్లెల్లార, చదువుకోను మనం బడికి పోవాలెరా, చదువుకోను మనం బడికి పోవాలెరా. బడికోని పిల్లలార బాల కార్మికులార, బస్తి బస్తి పిల్లలార చదువు చేసే పిల్లలార, బస్తి బస్తి పిల్లలార పనులు చేసే పిల్లల, చదువుకోను మనం బడికి పోవాలెరా, చల్ పోవాలెరా చదువుకోవాలెరా, చదువుకోను మనం బడికి పోవాలెరా, చదువుకోను మనం బడికి పోవాలెరా. హోటల్లో కంపెనీలో జీతాలు పెడతారు, చెత్త కాగితాలు ఏరి తెమ్మంటారు. ఉన్నోళ్ళ ఇళ్లల్లో సాకిరికి పెడతారు, చిన్నోళ్ళ పిల్లల బడికి పంపియాలి. పోవాలెరా చదువుకోవాలెరా, చల్ చదువుకోను మనం బడికి పోవాలెరా, చదువుకోను మనం బడికి పోవాలెరా. దేశానికి తోడు పాడాలెరా, దేశానికి తోడు పాడాలెరా, దేశానికి తోడు పాడాలెరా. ఓకే మౌలానా గారు, అద్భుతంగా పాడారండి బాల కార్మికుల గురించి. ఓకే, మా స్టూడియోకి వచ్చి మీరు మీ అభిప్రాయాలను తెలియజేసినందుకు, అదేవిధంగా దూదేకుల కులస్తుల సమస్యల మీద మీరు మీ అభిప్రాయాలను తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుతున్నానండి. ఇది ఈనాటి మెజార్టీకే రాజ్యాధికారం కార్యక్రమం. రేపు జరిగే కార్యక్రమంలో మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TV1.